అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కులం గురించి ప్రస్తావించారు. అదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడాలి ఓబీసీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు. మోడీ కులం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రస్తావన తేవడం జరిగింది. ఎట్లా ఇంతకుముందు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు తన స్థాయిని హోదాని మర్చిపోయి ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసు. వారి అవగాహన రాహిత్యంతో ఇదే విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఆనాడు కూడా రాహుల్ గాంధీ మోదీ కులాన్ని గురించి చర్చిస్తే కోర్టు ముట్టికాయలు వేసింది. ఏ రకంగా మోదీ గారు ముఖ్యమంత్రి కాకముందే 94లోనే ఆ తేలి సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం చమల్దాస్ మెహతా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ సమాజానికి బీసీ జాబితాలో ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రేవంత్ చేసిన వ్యాఖ్య ఆయనకు అవగాహన లేకనే చేశారా? ఎందుకంటే గుజరాత్ లో ఉన్నప్పుడే అది చేశారనేటువంటి కామెంట్స్ బాహాటంగా ఇవాళ వాస్తవాలన్నీ కూడా అందరికీ తెలిసిందే. 94లో మీ ప్రభుత్వము చమల్దాస్ మెహతా ఉన్నప్పుడు వచ్చింది. అదే రకంగా 99లో కేంద్ర ప్రభుత్వం, 2001లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఓబీసీ జాబితాలో చేర్చింది ఆ సమాజాన్ని. మోదీ గారు అంతకుముందు మరి 99లో సెంట్రల్ ఓబీసీ లిస్టులో చేశారు. మోదీ గారు ముఖ్యమంత్రి అయింది 2001. ముఖ్యమంత్రి కాకముందే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ జాబితాలు చేశారు. అయినా మోదీ గారిని ఒక కులానికో ఒక వర్గానికో పరిమితం చేయడం అంతకంటే ఒక్కరి బుద్ధి మీద. వాళ్ళ మోదీ గారు ప్రపంచ స్థాయికి ఎదిగిన వ్యక్తి. ప్రపంచ దేశాలు మోదీ వైపు చూస్తున్నాయి. వాళ్ళు అన్ని దేశాలు కూడా ఏ రకంగా మోదీ గారి నేతృత్వంలో కరోనాల కష్టకాలంలో ఏ రకంగా ఆదుకున్నాడో, స్వయంగా వ్యాక్సిన్ తయారు చేసి దేశ ప్రజలకు 3 సార్లు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ, 100 పై దేశాలకు వ్యాక్సిన్ పంపించిన ఆ ఖ్యాతి చరిత్ర దేశ ప్రజలకు, మన శాస్త్రవేత్తలకు ఆ ఖ్యాతి మోదీ గారికి దక్కితే మీరేమో ఆయన కులానికి పరిమితం చేసి మాట్లాడతామంటే ప్రజలు వాళ్ళ తప్పకుండా మీకు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద మీరేమైనా లీగల్ గా అవసరం. ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇవాళ చాలా వివేకంగా ఈ యొక్క శవకబారు మాటలకు ఈ మాటల గారితో ఎక్కువ కాలం వెలిపుచ్చలేని చెప్పి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారు. ఫైనల్ గా 42% రిజర్వేషన్ మీద వాళ్ళు చట్టం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే సర్వేలో పాల్గొనలేదు వాళ్ళు పాల్గొనాలనేటువంటి కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ లాంటి వాళ్ళని ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని సామాజికంగా బహిష్కరించాలని. 42% నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన మాట, స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించకపోతే తెలంగాణ సమాజం ముఖ్యంగా బీసీలు నేను బహిష్కరిస్తారని చెప్పి నేను చేస్తాను. మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యంతోనే కామెంట్ చేశారనేటువంటి మాట లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంతులు కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.